ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే విషయంలో పార్లమెంటు సభ్యులంతా ఐక్యంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. స్వదేశీ మంత్రాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ భద్రత విషయంలోనూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగంలో సూచించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశలో ప్రభుత్వం సంస్కరణల జోరు కొనసాగిస్తుందని చెప్పిన రాష్ట్రపతి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు ఆర్థిక సామాజిక పరమైన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె గత 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను వివరించారు. అవినీతి, కుంభకోణాలను ఎదుర్కోవడంలో ప్రజానిధులను సక్రమంగా వినియోగించేలా చూడటంలో ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. గతేడాది నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశ పరాక్రమాన్ని చాటి చెప్పిందని, ఎలాంటి ఉగ్రదాడినైనా దృఢమైన నిర్ణయాత్మక చర్యతో తిప్పికొడతామని ప్రభుత్వం సందేశమిచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో సొంత వనరులతో ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేసిందని రాష్ట్రపతి కొనియాడారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో ఒక భాగమని ముర్ము చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత డిఫెన్స్ ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగినట్లు తెలిపారు. ऑपरेशन सिंदूर से विश्व ने भारतीय सेना का शौर्य और पराक्रम देखा। देश ने अपने संसाधनों के बल पर आतंकियों के अड्डे को ध्वस्त कर दिया है। सरकार ने कड़ा संदेश दिया है कि भारत पर किसी भी आतंकी हमले का जवाब दृढ़ और निर्णायक होगा। देश की रक्षा व्यवस्था को और मजबूत बनाने के लिए मिशन सुदर्शन चक्र पर भी काम हो रहा है। माननीय सदस्यगण, मेरी सरकार की नीतियों के अनुरूप सुरक्षा बलों ने माओवादी आतंक पर भी निर्णायक कार्रवाई। వెనుకబడిన వర్గాల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమన్న రాష్ట్రపతి గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద గత ఏడాది 2.5 కోట్ల మందికి ఉచిత చికిత్స లభించిందన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వికసిత్ భారత్ కు రైతులు సుసంపన్నం కావడం కీలకమని చెప్పారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసం వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చామన్న ఆమె దీని ద్వారా ఏడాదికి 125 రోజులు పని కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విపక్షాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. माननीय सदस्यगण, बाबा साहेब अम्बेडकर ने हमेशा समानता और सामाजिक न्याय पर जोर दिया है। हमारे संविधान भी हमें यही प्रेरणा देता है। सच्चा सामाजिक न्याय यानी देश के हर नागरिक को उसका पूरा हक मिले, बिना किसी भेदभाव से मिले। सरकार के तीसरे कार्यकाल में गरीबों को सशक्त करने के लिए अभियान और तेजी से आगे बढ़ा है। पिछले एक दशक में गरीबों के 4 करोड़ पक्के घर बने। जल जीवन मिशन के 5 वर्षों में 12.5 करोड़ नए परिवारों तक पाइप से पानी पहुंचाया गया है। వికసిత్ భారత్ దిశగా ఈ ఏడాది బలమైన పునాది పడిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ కేంద్రంగా భారత్ నిలిచిందని, ఐటీఈఎస్ రంగాలు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని వివరించారు. ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సేవ, తయారీ రంగాలకు ఓ ఇంధనంలా మారుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. డీప్ ఫేక్, తప్పుడు సమాచారం, నకిలీ కంటెంట్ ప్రజాస్వామ్యానికి, సామాజిక సామరస్యానికి పెద్ద ప్రమాదమని చెప్పారు.